గుసగుసల పర్వతం. ద మౌంటైన్ ఆఫ్ విస్పర్స్. గొప్ప గుసగుసల పర్వతం అడుగున ఎలారా అనే జ్ఞానవంతురాలైన గురువు తన శిష్యులను పోగుచేసింది. ఆ మెరిసే శిఖరానికి వెళ్లే దారి హృదయం యొక్క ప్రయాణం అని ఆమె వారితో చెప్పింది. అది అంకితభావంతో కూడిన దారి, అది మీరు ఒంటరిగా నడవాల్సిన దారి. ముళ్లతీగలు దాగి ఉన్న వేళ్లతో నిండిన ఆ వంకర మార్గాన్ని ఆమె చూపించింది. నేను మీకు దారి చూపించగలను ఎలారా అంది. కాని ప్రయాణం మీదే. ఇది అందరికీ కాదు. ఈ జీవితంలో కొద్దిమంది మాత్రమే గమ్యాన్ని చేరుకోగలరు. శిష్యులు తమ ప్రయాణం మొదలుపెట్టారు. లైరా ఉత్సాహంతో ముందుకి దూసుకుపోయింది. కాని వెంటనే ఆమె కళ్ళు దగ్గర్లో ఉన్న ఒక వాగు నుండి మెరిసే కాంతిని చూశాయి. ఆమె నీటి దగ్గర మోకాళ్లపై కూర్చుని అడుగున ఉన్న నునుపైన మెరిసే రాళ్లను చూసి మంత్రముగ్ధురాలైంది. దారిని మర్చిపోయింది. మెరిసే నిధులను సేకరించడంలో ఆనందాన్ని పొందింది. ఇంతలో కేలన్ స్థిరంగా నడుస్తున్నాడు. అతను ఆ వాగును, ఇతర ఆకర్షణలను చూశాడు. కాని అతని చూపు ముందుకున్న దారిపై దూరంగా ఉన్న మెరిసే శిఖరంపైనే ఉంది. ఇతర శిష్యులు కూడా తమ సొంత ప్రపంచాలను కనుగొన్నారు. ఒకరు సువాసనగల పూలతోటలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగిపోయారు. మరొకరు ఒక ఆసక్తికరమైన పక్షి అరుపులకు ఆకర్షితులయ్యారు. ఎలారా పర్వతం అడుగున ఉన్న ఒక నిశ్శబ్ద ప్రదేశం నుండి చూసింది. ఆమె వారిని పిలవలేదు లేదా వెనక్కి లాగడానికి ప్రయత్నించలేదు. వారు వారి సొంత మార్గాన్ని ఎంచుకోవాలని ఆమెకు తెలుసు. ఒక సుదీర్ఘమైన కష్టమైన ఎక్కడం తర్వాత కేలన్ చివరకు ఒక ప్రశాంతమైన ప్రదేశానికి చేరుకున్నాడు. దారి ఇప్పుడు స్పష్టంగా ఉంది మరియు శిఖరం నుండి వచ్చే కాంతి ప్రకాశవంతంగా మెరుస్తూ అతన్ని లోతైన శాంతితో నింపింది. అతను పర్వతం కిందకి చూసి ఇతరులు ఇంకా తమ సొంత ఆకర్షణల ప్రపంచాలలో చాలా దూరంలో ఉన్నారని చూశాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఈ ప్రయాణం వేగం గురించి కాదు, స్థిరమైన దృష్టి గురించి అని. ఎలారా కేలన్ వైపు చూస్తూ ఆమె ముఖంపై ఒక సున్నితమైన చిరునవ్వుతో, నేను మీకు దారి చూపించగలను ఆమె గుసగుసలాడింది. కాని గమ్యాన్ని చేరుకోవడానికి మీరు ఒంటరిగా నడవాలి. ఇది మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే కొందరు ఈ జీవితంలోనే ఎదుగుతారు, మరికొందరు 100 జీవితకాలాల తర్వాత ఎదుగుతారు.